నెల్లూరులో దోమల బెడద ఎక్కువగా ఉందని, దోమలను తగ్గించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల బెడద తీర్చిన తర్వాతనే ఓట్లు వేస్తామని, దోమల వల్ల ఓట్ల బహిష్కరణ కూడా అవసరమైతే చేస్తామని, దోమల వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారని, జ్వరాలతో ఇబ్బందులకు గురి అవుతున్నారని వారు ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు హాజరయ్యారు. కాపాడాలి దోమల నుంచి ప్రజల ప్రాణాలను అరికట్టాలి నగరంలో దోమలను కాపాడాలి నగర ప్రజల దోమల నుంచి కాపాడాలి నగర ప్రజల దోమల నుంచి దోమల బ్యాట్ ఇస్తేనే దోమల నివారణకు ప్రభుత్వం నివారించాలి. నగరంలో ఇవ్వాలి ప్రతి ఇంటికి దోమల బ్యాట్ సిగ్గు దోమలను అరికట్టలేని ప్రభుత్వం. దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు అనేక జ్వరాలు, డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, వైరల్ ఫీవర్ కానివ్వండి, అనేక జ్వరాలు బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వ అధికారులు దోమలు నివారించేదానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోలేదు. కాబట్టి దీనికి నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు దాని మహిళా సంఘం రెండు ఆధ్వర్యాన ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ ముందు స్పందన కార్యక్రమం కూడా ఉంటది కాబట్టి అందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అందరం రావడం జరిగింది. నెల్లూరు నగరంలో వెంటనే దోమలు నివారించేదానికి, దోమలు గుడ్ల రూపంలోనే ఉన్నప్పుడే చంపేసేదానికి సరైన చర్యలు తీసుకుంటామని చెప్పని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. వారం రోజులు ఖచ్చితంగా చూడండి, మేము ఖచ్చితంగా నెల్లూరు నగరంలో అన్ని చోట్ల కూడా శానిటైజేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తాం, నగరంలో దోమల్ని నివారిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేము దోమలు కానీ మీరు వెంటనే నివారించకపోతే రాబోయే ఎన్నికల్లో అంటే మీరు ఓట్లకి రాండి అని చెప్పని ఇక్కడ పెద్ద ఫ్లెక్స్లు పెట్టున్నారు. ప్రభుత్వం ప్రజల్ని ఓటు హక్కును వినియోగించుకోమంటుంది అని డిమాండ్ చేస్తుంది. కానీ ఓటు హక్కు కన్నా ముందు రాజ్యాంగం జీవించే హక్కు కూడా ప్రజలకు ఇచ్చింది. జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఈ దోమల బారిన ప్రజలు చచ్చిపోతున్నారంటే ఖచ్చితంగా పాలకులే దానికి కారకులు. కాబట్టి ఈ యొక్క దోమల బారి నుంచి ప్రజలు రక్షిస్తేనే మీరు రాజ్యాంగాన్ని అమలు చేసినట్టు అవుద్ది. ఏ విధంగా అయితే ఓటు హక్కును వినియోగించుకోమని అడుగుతున్నారో మా జీవించే హక్కును కూడా మీరు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కానీ దోమలు అరికట్టకపోతే మేము ఎన్నికలు కూడా బహిష్కరిస్తామని చెప్పని, ఆ దశకు కూడా వెళ్తామని చెప్పని చెప్పడం జరిగింది. కాబట్టి వారు కూడా వారం రోజుల్లో మేము దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. కాబట్టి నెల్లూరు నగర ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది కేవలం ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు, ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్య. కాబట్టి రాబోయే రోజుల్లో మేము దీనికి సంబంధించి తీసుకుపోయే ఈ యొక్క ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని, ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి. నగరంలో దోమల బెడద మరింత ఎక్కువగా ఉందండి. చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. అట్లా ప్రతి ఇంట్లో కుప్పలుగా దోమలు ఉన్నాయండి, కుట్టేస్తున్నాయి. అవి ప్రతి చిన్న హాస్పిటల్ కూడా ఈ డెంగ్యూ జ్వరాలతో నిండిపోయి ఉన్నారు. మొన్నటి దాకా కరోనాతో బాధపడ్డారు అందరూ. ఇప్పుడు మళ్ళా డెంగ్యూ జ్వరాలతో బాధపడే పరిస్థితి ఉంది. ప్రతి ఇళ్ళ ముందర కాలువలో చెత్త, మురికి కాలువలు, బయట వస్తే మురికి గబ్బు, లోపలికి పోతే దోమలు కుట్టుడు. ఆ జట్లు వెలిగించుకుంటే ఆ పొగ వల్ల మరొక రకమైన జబ్బులు. ఆ జట్లు వెలిగించుకోలేని పరిస్థితులు కొందరున్నారు. ఈ జబ్బులకి హాస్పిటల్కి పోతే 1000 రూపాయలు కావాల్సి వస్తుంది. ఆ ధరలు చూస్తే నడినెత్తిన ఉన్నాయి. ఏం తినాలి, ఏం హాస్పిటల్ పెట్టుకోవాలి, జనాభా ఆరోగ్యంగా ఎలా బ్రతకాలి, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉందండి. ఇంకా ఏరియా కూడా ఎక్కడ కూడా శుభ్రత లేదు. వారిని ఇప్పుడు మేము అదే అడిగామండి, మాకు బ్యాటలు ఇస్తేనే ఓట్లకు వస్తామని మేము డిమాండ్ చేసామండి. వాళ్ళు ఒక వారం రోజులు టైం అడిగారు. వారం రోజులమ్మా, వారం రోజులకి దోమలు మొత్తం పోతాయి. దానికి సంబంధించినట్టు మొత్తం మిషన్లు తెచ్చున్నాము, వాడుతున్నాము, స్టార్ట్ చేసామని సార్ చెప్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. కానీ మేము వారికి కూడా చెప్పాం, సార్ అప్పటికే కూడా ఈ దోమలు ఇలాగే వస్తుంటే మాత్రం ఇంటింటికి తిరిగి బ్యాట్లు ఇస్తే తప్ప ప్రతి నెల కూడా మేము ఓటుకు రామని ప్రచారం చేస్తాం మహిళా సంఘంగా అని ఈ విషయం కూడా వాళ్ళకి హెచ్చరించామండి. వాళ్ళు ఒక వారం టైం అడిగారు, చూద్దామండి.